నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ ప్రధాన పాత్రలు నటించినటువంటి మూవీ కిష్కింధపురి. మరి సినిమా ప్రస్తుతానికి థియేటర్లో సందడి చేస్తుంది. సో సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడబడిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ గారిలో నటించినటువంటి మూవీ కిష్కింధపురి వచ్చింది. సో చూసారు, ఎలా అనిపించింది సార్? ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏమిటంటే రేడియో స్టేషన్లో దయ్యం ఉండడం. మిగిలిందంతా కూడా మామూలు అర్రర్ సినిమాలు ఏమిటి, అర్రర్ సినిమాలు ఏముంటాయంటే దయ్యము భయపెట్టడం, దయ్యం నిజంగా ఉండి భయపెట్టడం, లేదా దయ్యం ఉందనుకొని జనం భయపడడం. ఆ సినిమాలో దయ్యం ఉండదు కానీ దయ్యం ఉందనుకొని భయపడడం. లేదంటే మళ్ళీ దీన్ని ఆర్ఆర్ అంతా కూడా మనకి ఎప్పటి నుంచి ఆర్ఆర్ సినిమాలు ప్రారంభమైంది, ఇంగ్లీషు అన్నీ తీసుకుంటే కొన్ని వేల సినిమాలు ఉన్నాయి కదా. ఈ ఆర్ఆర్ జానర్ ఏమిటంటే దయ్యము భయపెడుతూ నవ్వించడం, ప్రేక్షకుడిని నవ్వించడం. వాళ్ళు భయపడుతుంటే ప్రేక్షకుడు నవ్వుతూ ఉంటాడు. లేదంటే దయ్యం భయపెడుతూ ఉంటే ప్రేక్షకుడు కూడా భయపడుతూ ఉండడం, ప్రేక్షకుడు కూడా ఉలిక్కిపడి భయపడుతూ ఉండడం. ఈ కిష్కింధపురి ఏమిటంటే జనాన్ని ఎక్కువ భయపెట్టాలని ట్రై చేసి, అంటే ట్విస్టుల మీద ట్విస్టులు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నది కాసేపటికి అది నిజంగా అది ఇంకేదో ఉందని అట్లా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే ప్రయత్నంలో దర్శకుడు సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు బాగా చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక రకంగా స్క్రీన్ ప్లే లోపం అది. అసలు ఇక్కడ మా కథ ఏమిటంటే 1989లో ఒక రేడియో స్టేషన్ ఉంటుంది, సువర్ణ మహల్ అనే ఒక రేడియో స్టేషన్లో ఒక 6 హత్యకు గురవుతారు దయ్యం చేతిలో. ఇది ఫస్ట్ సీన్. ఇది అంటే అక్కడ దయ్యం ఉంది అని మనకు ఎస్టాబ్లిష్ చేస్తారు. కట్ చేస్తే హీరో, హీరోయిన్ వీళ్ళంతా కలిసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గోస్ట్ వాకింగ్ అని ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటాం, పలా దయ్యం ఉందని యూట్యూబ్లో పోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఏదేదో క్రియేట్ చేస్తూ ఉంటారు. అట్లా వీళ్ళు ఏమిటంటే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని గోస్ట్ వాకింగ్ ఏర్పాటు చేసి, ఆ గోస్ట్ వాకింగ్ ఏమిటంటే ఏదో ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది కదా, ఆ ఇంట్లో దయ్యం ఉంది అని ఒక హౌస్లోకి పిలిచిపోయి వీళ్ళే ముందే అరేంజ్ చేసి ఉంటారు ట్రిక్స్. థ్రిల్స్ ట్రిక్స్ అన్నీ వీళ్ళే అరేంజ్ చేసి వాళ్ళని భయపెట్టి, అలా వాళ్ళ ప్రొఫెషన్ అది. ఒకసారి ఏమవుతుందంటే ఈ రేడియో స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. దాంట్లో నిజంగా దయ్యం ఉంది, వీళ్ళకి తెలియదు ఆ విషయం. నిజంగా దయ్యం ఉన్నప్పుడు ఆ దయ్యం వీళ్ళ మీద పగబట్టి చంపడానికి, వరుసపెట్టి చంపడానికి ప్రయత్నిస్తే ఆ దయ్యం నుంచి ఎలా పారిపోతారో, అసలు ఆ దయ్యం ఎవరు, ఆ దయ్యానికి వీళ్ళకి ఏమిటి సంబంధం, ఆ దయ్యం నుంచి వీళ్ళు ఎలా విముక్తులు అవుతారు అనేది రిమైనింగ్ స్టోరీ. మామూలుగా ఈ టెంప్లెట్ మనకి ఎన్నో సినిమాలు, చంద్రముఖి అదే, అరుంధతి అదే, రాజుగారి గది అదే, కాంచన అదే, అన్నీ అవే కదా, అన్నీ అవే. కాకపోతే దీంట్లో ఏమిటంటే కొంచెం కొత్తగా ఏమైనా చెప్పగలిగితే జనం ఏమిటి, జనం అర్రర్ సినిమా అనగానే భయపడడానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే ఆడియన్స్ భయపడుతూ అక్కడ జనం లోపల స్క్రీన్ మీద భయపడుతున్న వాళ్ళను చూసి కొన్నిసార్లు నవ్వుతూ కొన్నిసార్లు వీళ్ళు భయపడుతూ ఉండడానికే వస్తారు. అర్రర్ సినిమా ప్రేక్షకులు సపరేట్గా ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి భయపడతారు అనమాట. వీళ్ళని భయపెట్టాలి. వీళ్ళని భయపెట్టాలంటే ఏమిటంటే ఒకటే టెంప్లెట్ అయినప్పటికీ దయ్యం అనే టెంప్లెట్, దయ్యం ఏం చేస్తారు, దయ్యం ఉంటుంది, దయ్యం వీళ్ళని రివెంజ్ తీసుకుంటుంది, ఏదో భయపడుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. లాస్ట్కి ఒక మాంత్రికుడిని ఉండి పిలుచుకొస్తారు. లేదంటే ఒక అమ్మవారు దగ్గర పూజలు చేయడము, ఏదో తాయెత్తులు కట్టుకోవడము. ఆ శక్తి ఒక దుష్ట శక్తిని సంహరించాలంటే ఒక దైవిక శక్తి ఆధారంగా సంహరిస్తారు. ఇది ఓల్డెస్ట్ టెంప్లెట్. ఇదే టెంప్లెట్లో కిష్కింధపురి సాగినప్పటికీ దర్శకుడు ఏం చేశాడంటే మనకి ఎక్కువ ట్విస్టులు, అంటే మనం అందరిలాగా కథ చెప్తే కాదు, మనం ఓవర్ ట్విస్టులు ఇచ్చేయాలని ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఉంటాడు. ఓహో ఇదే కథ అనుకునేలోకి ఇంకోటి ఏదో వస్తుంది, ఓహో ఇదే అనుకునేలోకి ఇంకోటి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సస్పెన్స్ కంటిన్యూ కాకుండా ప్రేక్షకుడు మీకు ఒక షాక్ ఇస్తే వాడు ఇట్లా ఉలికి పడతాడు, 2 షాకులు ఇస్తే ఉలికి పడతాడు, 13 షాకులు ఇస్తే అంటే వాడు అలవాటు పడిపోతాడు. దీనికి కూడా జరిగిన నష్టం ఏమిటంటే ఈ సినిమాకి మీరు పదే ఆ ట్విస్టులు ఇవ్వడం వల్ల కాసేపటికి కథ ఏమిటో అర్థం కాక రిజిస్టర్ కావాలి కదా మనకు. క్యారెక్టర్లు రిజిస్టర్, ఇప్పుడు చంద్రముఖిలో జ్యోతిక క్యారెక్టర్ని పవర్ఫుల్గా రిజిస్టర్ చేస్తారు మనకు. చేసిన తర్వాత కథను అలా నడుపుతూ వస్తారు. రజనీకాంత్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ దాంట్లో హీరో జ్యోతికనే, అరుంధతిలో అనుష్కనే హీరో.
హీరో వేరే ఆయన ఉన్నప్పటికీ అనుష్కనే కదా హీరో. అట్లా ఏమిటంటే ఒక కథలో ఒక ప్రధాన పాత్ర ఉండాలి, ఆ పాత్ర చుట్టూ కథ నడుస్తూ ఉంటే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఆ కనెక్ట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమిటి ఇంకా అయిపోతుంది ఈ సినిమా అనిపిస్తుంది. ఇంత చేస్తే ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్ ఏమిటంటే 2 గంటల 5 నిమిషాలే ఆయన ఎడిటర్ పవర్ఫుల్గా కట్ చేశాడు. ఓకే, ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని 2 గంటల 5 నిమిషాలకు సినిమా అయిపోతుంది. నిజానికి ఈ సినిమాకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే నిడివే అడ్వాంటేజ్ కాబట్టి ఆ 2 గంటలు ఎంగేజింగ్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఓకే, సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, కెమెరా బాగుంది, అన్నీ బాగున్నాయి. బాగలేని ఇబ్బంది ఏమిటంటే కథని సరిగ్గా రాసుకోలేకపోవడం. అంటే ఒక దయ్యానికి నువ్వు ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నప్పుడు దాని మీద ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. కాంచనాలో ఉన్న ప్లస్ పాయింట్ అదే. దయ్యము ఎందుకు తాను ఇలా ప్రవర్తిస్తూ ఉంది, తాను ఎందుకు ఇలా ఉంది అని దాన్ని మీరు ఆ ఫ్లాష్ బ్యాక్ని చెప్పినప్పుడు ఆ ఎమోషన్ క్రియేట్ చేయడంలో మిస్ అయినారు. దాని కూడా వరుస ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్, దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్, ఇంకెవరికి ఒక ఫ్లాష్ బ్యాక్, ఇన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉండకూడదు సినిమాలో. ఓకే, ఫస్ట్ హాఫ్ ఏమిటంటే ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా తీయడం చాలా సులభం ఇట్లాంటి సినిమాలో. ఎందుకు సులభం అంటే ఫస్ట్ హాఫ్లో మీరు అనేక ముళ్ళు వేసుకుంటూ వెళ్తారు. అంటే ప్రేక్షకుడిని సస్పెన్స్లో పెడతారు, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా, దీనికి ఏమిటి, ఇది ఎవరు, ఇట్లా అనుకుంటారు. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ప్రాబ్లం ఏమిటంటే సెకండ్ హాఫ్లో మీరు చెప్పిన వాటన్నిటికీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. మీరు కథని ముడులన్నీ విప్పుతూ అయ్యా బాబు ఇది మా కథ అని చెప్పాలి. ఆ చెప్పడంలో చాలామంది విఫలమై సెకండ్ హాఫ్ చేతులు ఎత్తేస్తారు. కిష్కిందాపురికి జరిగిన నష్టం కూడా అదే. బెల్లంకొండ శ్రీనివాస, అనుపమ పరమేశ్వరన్ వాళ్ళకేమీ యాక్టింగ్ చేసే స్కోప్ లేదు కాబట్టి ఊరికే భయపడడమే కదా సినిమా అంతా. భయపడడము లేదంటే దయ్యం మీద కోపం తెచ్చుకోవడం, ఈ రెండే కదా. ఈ 2 ఎమోషన్స్ని ఏ యాక్టర్ అయినా అంతకంటే ఏం చేయలేరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.